నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన కార్యక్రమంలో గార్డెనింగ్ ఎక్స్పర్ట్ లలితశ్రీ గారు ఉన్నారు. మరి గార్డెనింగ్ సంబంధించి వారు ఏం తెలియజేస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం లలిత గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మరి ఈ రోజు మా సక్కులకు ఈ ఉద్యాన శోభ కార్యక్రమంలో ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు మనం క్యాస్కేడ్ స్టైల్ గురించి తెలుసుకుందాం అండి. ఓకే. బాన్సాయిలో క్యాస్కేడ్ స్టైల్. ఓకే. క్యాస్కేడ్ అంటేనే ఒక వాల్టో అన్నమాట. ఓకే. ఫాలింగ్ దాన్ని ఒక చెట్టుని మనం ఇట్లా కిందకి వాల్చి పెట్టడాన్ని మనం క్యాస్కేడ్ స్టైల్ అంటాం. ఇక్కడ మనం ఒక జేడ్ బాన్సాయి చూస్తున్నాం అండి. ఇట్స్ ఇన్ ఏ క్యాస్కేడ్ స్టైల్. అంటే జేడ్ అంటే మనం ముందు కూడా మాట్లాడుకుని ఇట్స్ ఆల్సో కాల్డ్ ఎస్ చైనీస్ తులసి అనమాట. క్యాస్కేడ్ స్టైల్స్కి స్మాల్ లీఫ్ వెరైటీ అయితే బాగుంటుంది. అండ్ క్యాస్కేడ్ స్టైల్ అంటే ఒక చెట్టుని మనం ఇట్లా పొడుగాటి, ఇప్పుడు దాకా మనం ఫ్లాట్ ట్రేస్ చూసాం. బాన్సైస్ అంటే మనం ఫ్లాట్ ట్రేస్లో, షాలో ట్రేస్లో పెట్టుకుంటూ ఉంటాం అనమాట. ఈరోజు మాత్రం క్యాస్కేడ్ స్టైల్ కాబట్టి అది ఇట్లా వాలిపోతూ ఉండాలి కాబట్టి ఇలా డీప్ ట్రేస్ని సెలెక్ట్ చేసుకుంటాం. డీప్ ట్రేస్లో సెంటర్లో చెట్టు పెట్టి ఆ మొదలు కూడా చూడండి ఎంత థిక్గా బాగా మొదలు బాగా ఏజ్డ్ బాన్సైలా కనపడతా ఉంది. ఆ మొదలుని సెంటర్లో పెట్టుకొని కిందకు వేసుకొని ఇన్ఫార్మల్ లాగా డిజైన్ చేసుకోవటం, అంటే ఆల్టర్నేటివ్ బ్రాంచింగ్ పెట్టుకొని మీకు ఇలా చూస్తే ఒక ఇన్ఫార్మల్లో కూడా కనపడుతుంది. ఇది ఒక ఫస్ట్ బ్రాంచ్, సెకండ్ బ్రాంచ్, థర్డ్ బ్రాంచ్ అండ్ ఎపెక్స్. అలా మనకు ఇన్ఫార్మల్ డిజైన్లో అవునండి ఆల్టర్నేటివ్గా మనకి బ్రాంచెస్ వస్తూ ఇలా క్యాస్కేడ్ స్టైల్ కనపడాలి అనమాట. అంటే క్యాస్కేడింగ్ అంటేనే మనం వాలిపోట అంటున్నాం కాబట్టి ఒక లాంగ్ పాట్ తీసుకుంటున్నాము. దానికో స్మాల్ లీఫ్ వెరైటీ పెట్టుకుంటూ ఉండాలి. అండ్ తీసుకున్న సెలెక్షన్ ఆఫ్ ది ప్లాంట్ ఎలా ఉండాలంటే చిన్నగా ఉన్నప్పుడే దాన్ని ఇట్లా వాలిపోతున్నట్టు చూసుకోవాలన్నమాట. మనం బాన్సాయిలో డిఫరెంట్ సైజెస్ మాట్లాడుకున్నాం ఒక 2-3 ఎపిసోడ్స్ బిఫోర్గా. అంటే స్మాల్ బాన్సాయి, మీడియం సైజ్ బాన్సాయి, లార్జ్ బాన్సాయి అని. ఇది మనం ఒక మీడియం సైజ్ బాన్సాయి అనుకుందాము. ఇక్కడ స్మాల్ బాన్సాయి చూపిస్తున్నాను. అంటే థంబ్ బాన్సాయిలో కూడా క్యాస్కేడ్ స్టైల్. అంటే ఇది కూడా మనకు వృక్షం లాంటి ఫీలింగ్ రావాలి. ఏ ఏజ్లో చూసినా కూడా ఈ ఏజ్లో చూసుకోండి. మీరు గెస్ చేయగలరా దీనికి ఎంత ఏజ్? మేబీ 2 years. ఓకే. ఇది 8 years ఓల్డ్ అండి. అంటే 8 years వస్తేనే ఆ థిక్నెస్ వస్తుంది, అది ఉంటుంది అనమాట. ఇది 2 years ఓల్డ్. ఇది 2 years ఓల్డ్. మీకు చిన్నగా ఉన్నా కూడా అంటే చిన్నగా ఉన్నప్పుడే ఆ డిజైన్ ఇచ్చుకుంటూ ఉంటాం. అంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ అంటే ఎర్లీ స్టేజెస్ నుంచి మనం ఆ డిజైన్ ఇచ్చుకుంటూ ఉండాలి. తర్వాత మనం ఇలా వైరింగ్ చేసుకొని దీనికి ఈ ఏజ్కి ఈ ట్రేకి సరిపోయిందనమాట. ఇదే మనం పెద్ద ట్రేలో పెట్టుకుంటున్నాం అంటే దాన్ని డెవలప్ చేసుకొని బాగా థిక్నెస్ వచ్చినాక ఇలా ట్రేలో పెట్టుకొని లాంగ్ ట్రేస్ ఆర్ డీప్ ట్రేస్ అంటాం. డీప్ ట్రేస్లో పెట్టుకొని ఆ ఇన్ఫార్మల్ స్టైల్ ఆల్టర్నేటివ్ బ్రాంచింగ్ ఉంచేసుకొని ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టైలింగ్ చేయడానికి మనకి అంటే ఇప్పుడు ఎర్లీ స్టేజెస్లో స్టార్ట్ చేసిన ఇప్పుడు ఇది 8 years అన్నారు. సో అంటే ఎవ్రీ ఇయర్ దీనికి ఉంటుందా లేదంటే మంత్లీ దీనికి ఏమైనా కటింగ్స్ అవి ఉంటాయా? చాలా మంచి క్వశ్చన్ అండి. ఎవ్రీ ఇయర్ కాకుండా నాకు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ గ్రోత్ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తున్నాం మనం, నాకు ఇక్కడ గ్రోత్ వచ్చిందంటే తీసేస్తుంటాను. ఇక్కడ చిన్న చిగురు కనపడుతుంది, ఆ చిగురు తీసేస్తుంది. దట్స్ మెయింటెనెన్స్ పార్ట్ అనమాట. ఎవ్రీ వన్స్ ఇన్ 15 days 20 days నాకు ఎక్కడ చిగురు రాకుండా ఎలా అయితే డిజైన్ సెట్ చేసుకున్నానో అదే డిజైన్లో పెట్టుకొని పెంచుకోవటాన్ని మనం క్యాస్కేడ్ స్టైల్ అంటాం అనమాట. క్యాస్కేడ్లో ఇది ఇప్పుడు ఇక్కడ దాకా వస్తుంది, కింద దాకా వాళ్ళొచ్చు ఇంకా అంటే ఈ లెవెల్ దాకా వాళ్ళేటట్టు నా టార్గెట్ అనమాట. ఈ కింద లెవెల్ లెవెల్ దాకా ఈ ఎపెక్స్ని మనం గ్రో చేయొచ్చు. గ్రో చేసుకుంటూ ఇది ఒకటి మీరు వైరింగ్ ఇక్కడ చూస్తున్నారు. అంటే కొన్ని స్టేజెస్లో మనకి ఇంకా వైరింగ్ అవసరం ఉంటుంది. అలా వైరింగ్ చేసి ఉంచి ఒక 2 months తర్వాత ఈ వైరింగ్ కట్ చేసేస్తాను అనమాట. వైరింగ్ కట్ చేసేసి ఇదే స్పాట్లో నిలిచిపోతుంది. ఓకే. అంటే దాని సపోర్ట్ ఉన్నంత కాలం మనం ఉంచుతాము. ఇంకా అది అవసరం లేదనుకున్నప్పుడు వీ కెన్ ఒక 2 months తర్వాత 2 monthsకి సెట్ అవుతుంది అనమాట. 2 months తర్వాత మనం తీసేసి రిమూవ్ చేసేసి వైర్ కూడా మళ్ళీ రిటర్న్ మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో లలిత గారు మీరు చెప్పారు అంటే దీనికి డీప్ పాట్ ఉండాలి అని చెప్పేసి, సో దీనికి వాటరింగ్ అది ఎలా అవుతుందండి? వాటరింగ్ రెగ్యులర్గానే వాటరింగ్ అండి. అంటే మనం డీప్ పాట్ అనే తల్లికి వాటర్ కింద దాకా వచ్చిందా లేదా కొంచెం చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇట్ హ్యాస్ టు డ్రైన్ అవుట్ అనమాట. దీనికి కూడా డ్రైనేజ్ హోల్స్ ఉంటాయి. ఈ చిన్న వాటికి చూపిస్తూ ఉంటే మీకు ఆ డ్రైనేజ్ హోల్స్ ఉంటాయి అనమాట. హోల్ ఉంటుంది దీనికి, దాంట్లో నుంచి డ్రైన్ అయిపోవాలి. ఎక్సెస్ వాటర్ అంతా వచ్చేస్తుంటుంది అనమాట. ఆ డ్రైన్ అయిన దాకా మనం వాటరింగ్ చేస్తూ ఉంటాం. జేడ్ అంటే ఇట్స్ మళ్ళీ ఒక సక్యులెంట్ ప్లాంట్ కాబట్టి, ఇది ఒక సక్యులెంట్ ప్లాంట్ కాబట్టి ఇట్ విల్ టేక్ ఓన్లీ ఆల్టర్నేట్ డేస్ వాటరింగ్. అంటే రోజు ఇచ్చి రోజు నీళ్ళు పోస్తాం తప్ప రెగ్యులర్గా వాటరింగ్ చేయకూడదు.
రోజు మంచి నీళ్ళు పోయాలి. మళ్ళీ కొంచెమే నీళ్ళు పోసి దానికి చాలు సరిపోతుంది అని కాదు, సఫిషియెంట్గా పోయాలి. కింద నుంచి నీళ్ళు కారేంత వరకు పోయాలి అన్నమాట. అండ్ సన్లైట్లో పెట్టాలి. ఇవి చిన్నగా ఉంటే అంటే 2 years కాబట్టి దీనికి అంత సన్లైట్ ఇవ్వకపోయినా ఇండైరెక్ట్ సన్లైట్ ఒక 2 hours సన్లైట్ సరిపోతుంది. కానీ ఇది 8 years కాబట్టి దానికి ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ సన్లైట్ కావాలన్నమాట. ఏజ్ ఉన్న కొద్దీ సన్లైట్ ఎక్కువ తీసుకుంటుంది. ఎక్కువ సన్లైట్ ఎక్కువ ఏజ్ ఉంటే సో ఇండోర్లో కూడా మనం పెట్టుకోవచ్చు. ఇది బికాస్ ఇది ఒక చిన్న తంబాన్సాయ్ కాబట్టి ఇండోర్స్ సెమీ షేడ్లో ఉంటుందండి. లేకపోతే జేడ్ ఇండోర్ ప్లాంట్ కాదనమాట. ఇట్ హ్యాస్ టు బీ ఇన్ డైరెక్ట్ సన్లైట్. ఓకే. అండ్ మీరు పొజిషనింగ్ గురించి చెప్పినప్పుడు ఇది సెంటర్లో పెట్టాలి అన్నారు. సో ఇది అంటే అన్నిటికీ అదే స్టైల్ అంటారా? కాదండి, మంచి క్వశ్చన్. ఇది మధ్యలో ఈ జేడ్ అండ్ క్యాస్కేడ్ స్టైల్లోనే మన మధ్యలో సెంటర్లో పెడుతుంటాం చెట్టు. ఒక్కొక్క స్టైల్కి ఒకసారి ఒక ఫార్మల్ అప్రైట్ స్టైల్ కానీ ఇన్ఫార్మల్ అప్రైట్ స్టైల్ కానీ ఆఫ్ సెంటర్ పెడుతున్నాం అనమాట. ఆఫ్ సెంటర్ చేస్తుంటాం. ఇది క్యాస్కేడ్ స్టైల్ సెంటర్లోనే పెడతాం. సో లలిత గారు, మన ఈ క్యాస్కేడ్ స్టైల్లో జేడ్ వెరైటీ చూస్తున్నాం. సో ఏదైనా వెరైటీలో కూడా ఈ క్యాస్కేడ్ స్టైల్ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటారా? మనం క్యాస్కేడ్ స్టైల్లో అన్ని ప్లాంట్స్ చేయొచ్చు, కానీ స్మాల్ లీఫ్ వెరైటీ అన్నాను. ఫ్లవరింగ్ వెరైటీస్లో అయితే బోగన్విల్లాస్ చేయొచ్చండి. బోగన్విల్లా ఎక్కువ మనం ఇట్లా క్యాస్కేడ్ అంటే నేచర్లో కూడా దానికి ఆ టెండెన్సీ ఉండాలి ఇట్లా డ్రూపింగ్ అయ్యేది. ఇప్పుడు మర్రి చెట్టు మనం క్యాస్కేడ్ స్టైల్లో చేయలేము, ఎందుకంటే మర్రి చెట్టును మనం నేచర్లో అలా చూడం. నేచర్లో అది స్ట్రైట్గానే చూస్తుంటాం అనమాట. సో మర్రి చెట్టు లాంటివి మనం ఇలా చేయం. అదే బోగన్విల్లా అనుకోని కాగితాలపుల చెట్టు, దాన్ని ఇట్లా వాలిపోతుంటూ చూస్తుంటాం, అందుకని అది చేస్తుండొచ్చు. అండ్ నిమ్మవి కూడా కొన్ని వాలుతూ ఉంటాయి. నిమ్మ చెట్టు ఇట్లా వాలి పట్టడం, సపోటా చెట్లు ఇట్లా వాలటము అవి చూస్తుంటాం అనమాట. కొన్ని వెరైటీస్ ఆఫ్ ఫైకస్ కూడా వాలుతూ ఉంటాయండి. అలాంటివే మనకి నేచర్లో వాటికి ఆ టెండెన్సీ ఉంది అనుకుంటేనే అలాంటి చెట్లే చేస్తాం. కానీ మనకు కావాలి, మనం చేయాలి, ఒక క్యాస్కేడ్ స్టైల్ చేయాలని ఒక మర్రి చెట్టు కానీ ఒక రావి చెట్టు కానీ ఒక బోధి చెట్టు కానీ ఇలా క్యాస్కేడ్ స్టైల్లో చేయమన్నమాట. సో లలిత గారు, మాకు ఈ క్యాస్కేడ్ స్టైల్ గురించి మా సకులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్తే అండి. ఇది ఇవాల్టి ఉద్యాన శోభ కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.